నేను నామినేషన్స్ లైవ్ చూస్తున్నా. 'ఇమ్మాన్యుయల్ వర్సెస్ భరణి' భయంకరమైనటువంటి గొడవ నడుస్తుంది. అందులో 'ఇమ్మాన్యుయల్' పాయింట్స్ కూడా చాలా కరెక్ట్‌గా ఉన్నాయి. అండ్ భరణి స్టేట్మెంట్స్ కూడా సూపర్‌గా ఉన్నాయనిపించింది. 'ఇమ్మాన్యుయల్' ఏమంటాడంటే, ఈ ఇద్దరిద్దరు అనేటువంటి టాస్క్ ఉంది కదా! 'డీమన్ పవన్' అండ్ నిఖిల్ ఇద్దరు కూడా వీళ్ళు ఆహ్, వాళ్ళేమంటారు కమాండర్స్‌గా ఉంటారు. యువతల ప్రజలుగా పోటీ చేసిందేమో భరణి అండ్ గౌరవ్. సో ఇట్లా చేసినటువంటి టాస్క్లో గౌరవ్ చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. బట్ భరణి వల్ల వెనకబడిపోయి గౌరవ్ ఓడిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అందువల్ల నీ వల్ల ఆడు ఓడిపోయాడు. ఓడిపోవడం వల్ల కంటెంట్ రావలేకపోయాడు. కంటెంట్ రావలేకపోవడం వల్ల ఇమ్యూనిటీ రాలేదు. సో అందువల్ల అతను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి నీ వల్లే వెళ్ళిపోయాడు ఇంట్లోంచి, నీ పెర్ఫార్మెన్సే లేదు ఈ వీక్లో అని ఇమ్మాన్యుయల్ ఆ అంశాన్ని ఎత్తి చూపించి ఇంట్లోంచి నామినేట్ చేయాలి, నేను ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి అని చెప్పి నామినేట్ చేశాడు. భరణి కూడా చాలా స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. కేవలం ఫిజికల్ మాత్రమే కాదు పర్ఫార్మెన్స్ అంటే, అప్పటికి నన్ను హోస్ట్ గారు కూడా, మొన్న హోస్ట్ వచ్చినప్పుడు నాగార్జున కూడా నన్ను మెచ్చుకున్నారు కదా ఈ వీక్ నా పెర్ఫార్మెన్స్ బాగుందని. అండ్ కేవలం ఫిజికల్ టాస్క్లు మాత్రమే గేమ్ అనుకుంటే బిగ్ బాస్లో తప్పు. 360 డిగ్రీస్ చూడాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక క్వశ్చన్ అడిగారు, అది నాకు బాగా నచ్చింది, ఆ స్టేట్మెంట్ సూపర్ అనిపించింది. అదేంటంటే, నాకున్నటువంటి ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, రిబ్స్ కానీ షోల్డర్ ఇవన్నీ కూడా ఇంజురీస్ కనుక నీకుంటే నువ్వు ఈ మాత్రం కూడా ఆడలేవు ఇమ్మాన్యుయల్ అని చాలా స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకున్నాడు భరణి తనని తాను. కోర్స్ భరణి ఓడిపోవడం అనేది తప్పే, కానీ ఇమ్మాన్యుయల్ దాని రీజన్గా చూపించి నామినేట్ చేయడం అనేది, ఆల్రెడీ ఈయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని కూడా తెలిసి కూడా ఎంత పోరాడుతున్నాడో అందరికంటే ఎక్కువ తెలుసు ఇమ్మాన్యుయల్కి భరణి యొక్క పోరాటం గురించి, అతను హెల్త్ ఇష్యూస్ గురించి. ఇదే ప్లేస్లో ఇమ్మాన్యుయల్ ఉంటే హెల్త్ ఇష్యూస్తో, ఇట్లా రిబ్స్ ఇష్యూస్తో ఉంటే దాని నామినేషన్కి భరణి వాడుకుంటాడంటే వాడుకోవడమే మనకు అనిపిస్తుంది. సో అందువల్ల భరణి స్టేట్మెంట్ బాగుంది అనిపించింది.